హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నాను. షార్ట్ హ్యాండ్స్ కటింగ్ కూడా, అలాగే ఎల్బో హ్యాండ్స్ కటింగ్ కూడా చూపిస్తున్నానండి. ఇక్కడ ఏ సైజు నుంచి ఏ సైజు వరకు అంటే మనం ఆల్రెడీ 30 నుంచి 42 చెస్ట్ సైజ్ వరకు ఒక హ్యాండ్స్ కటింగ్ అయితే నేర్చేసుకున్నాము. ఎలా మనం పర్ఫెక్ట్గా హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలని. ఆ తర్వాత 42 నుంచి హెవీ చెస్ట్ సైజ్కి ఏ విధంగా హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలో నేర్చుకున్నాము. 30 సైజ్ నుంచి లోపల ఉండే చిన్న చెస్ట్ సైజ్ బ్లౌజ్లకి మనం హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలో ఇంకా వీడియో అయితే పోస్ట్ చేయలేదు. అందుకోసమే ఈ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను. చిన్న సైజుల బ్లౌజ్కి హ్యాండ్స్కి చంక దగ్గర కానీ ఎలాంటి ముడతలు రాకున్నట్టు హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళకు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్గా మనం కొలత బ్లౌజ్ని యూజ్ చేసి అయినా సరే, బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి అయినా సరే హ్యాండ్స్ కటింగ్ హార్మోల్ రౌండ్ని కొలుచుకుంటాం కదండి. ఇక్కడ మీకు కొలత బ్లౌజ్ని యూజ్ చేసి హార్మోల్ రౌండ్ కొలుచుకుని ముందుగా నేను ఇక్కడ మీడియం హ్యాండ్స్ లెంత్ని పెట్టి కట్ చేస్తానండి. ఆ తర్వాత వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ని కట్ చేస్తాను. ఓకేనా. మీడియం హ్యాండ్స్ అనగానే ఈ సైజుల వారికి, చెస్ట్ సైజ్ లోపల ఉండే వాళ్ళకు, 30 సైజ్ నుంచి లోపల చెస్ట్ సైజ్ ఉండే వాళ్ళకు చూడండి, ఒక 5 ఇంచెస్ దగ్గర నుంచి 8 ఇంచెస్ లోపల ఉండే ఎంత నెంబర్ అయినా సరే హ్యాండ్స్ లెంత్, ఓకేనా, ఎంత నెంబర్ అయినా ఉండని 5 ఇంచెస్ దగ్గర నుంచి 8 ఇంచెస్ లోపల ఉండే వాళ్ళకు ఇప్పుడు నేను చేస్తున్న కటింగ్ మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓకేనా. చంకల్లో కూడా ఎక్కడ రింకల్స్ లేకున్నట్టు, హ్యాండ్స్ దగ్గర మీకు ముడతలుగా రాకున్నట్టు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ 5.5 ఇంచెస్ కావాలండి. ఖర్చులతో కలిపి 6.5 ఇంచెస్ దగ్గరికి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. నా దగ్గర క్లాత్ ఇంతే ఉంది కాబట్టి ఈ క్లాత్తోనే ఇక మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనకి హార్మ్ రౌండ్ చెక్ చేసుకోవాలి. హార్మ్ రౌండ్ వచ్చేసి మనం చూడండి, కొలత బ్లౌజ్ని తీసుకుని ఈ కొలత బ్లౌజ్లో స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ ఉంటుంది కానీ స్టిచ్చింగ్ పాయింట్ కన్నా ఖర్చుల క్లాత్ దగ్గరికి కొలుచుకోవాలి. చూడండి, ఈ ఖర్చుల క్లాత్ ఇక్కడ దాకా అనమాట మార్కింగ్ చేస్తున్నాను కదా, ఈ మార్క్ దగ్గర వచ్చేసి కొలుచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా పెట్టుకుని మనం ఫుల్ హార్మోల్ ఒరిజినల్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి 6.5 ఇంచెస్ ఉంది. మీ కొలత బ్లౌజ్లో ఎంత ఉంటే అంత. ఓకేనా. 6.5 ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్ ఉంది అంటే మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 8.5 ఇంచెస్ ఖర్చులతో కలిపి వస్తుంది. ఇప్పుడు ఈ పాయింట్ అయితే మనకు వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ డౌన్ ఎంత మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 30 సైజ్ నుంచి లోపల ఉండి ఏ సైజ్కైనా సరే మీడియం హ్యాండ్స్కి 2.5 ఇంచెస్ హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకోండి. మీకు హ్యాండ్ డౌన్ ఎక్కువ కూడా కాదు, అలానే తక్కువ కూడా కాదు, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఫిట్టింగ్ కూడా మనం వేర్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ వచ్చేసి చాలా చక్కగా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, కరెక్ట్గా 6.5 ఇంచెస్ దగ్గరికి ఇలా క్రాస్గా పెట్టి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 ఇంచెస్ ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి. అన్ని సైజుల వారికి 6.5 ఇంచెసే రాదు. 30 లోపల ఉన్న అన్ని సైజుల వారికి 6.5 ఇంచెసే రాదండి. మీకు ఇచ్చిన కొలత బ్లౌజ్ ప్రకారం మీరు కట్ చేసుకోవాలి. లేదంటే బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి మీరు కొలుచుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి మనం హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలి ఆల్రెడీ వీడియోస్ అయితే ఉన్నాయండి, మీరు తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు పైనుంచి 1 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఓకేనా. ఈ ఫోల్డింగ్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. మనం మీడియం హ్యాండ్స్కి అయితే 1.5 ఇంచెస్ పెడతాం కదండి, ఇక్కడ 1.5 ఇంచెస్ పెట్టుకోకండి, 1 ఇంచ్ మాత్రమే పెట్టుకోండి. ఎందుకంటే ఇది చిన్న సైజులో బ్లౌజ్లో స్లీవ్స్ కటింగ్ కాబట్టి. ఓకేనా. ఇప్పుడు 1 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి నీట్గా ఇక్కడ హ్యాండ్ షేప్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీకు ఒకవేళ 30 నుంచి హెవీ చెస్ట్ సైజ్కి హ్యాండ్స్ కటింగ్ కావాలండి, మాకు చంకల్లో రింకల్స్ వస్తుంది, హ్యాండ్స్ దగ్గర ముడతలుగా వస్తుంది అంటే ఆల్రెడీ దాని గురించి వీడియో అయితే ఉందండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకవేళ చూడలేదంటే చూడొచ్చు. ఓకేనా. నెక్స్ట్ మీకు 42 నుంచి హెవీ చెస్ట్ సైజ్కి హ్యాండ్స్ కటింగ్ కావాలి అంటే అది కూడా ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి. ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. సో అప్పుడు మీకు అన్ని చెస్ట్ సైజ్కి హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది. మీకు హ్యాండ్స్ దగ్గర రింకల్స్ వచ్చే ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా ఒకసారి కొలుచుకోవాలండి. ఇక్కడ కొంచెం మనకు ఎక్కువగా వచ్చింటుంది, ఒక 1/2 ఇంచెస్ క్రాస్గా పెట్టుకున్నా కూడా ఒక 1/2 ఇంచెస్ ఎక్స్ట్రాగా వచ్చింటుంది. ఆ 1/2 ఇంచెస్ని చూసుకుంటూ నెక్స్ట్ ఇక్కడ మార్కింగ్ చేసుకుంటూ ఈ పాయింట్ని మనం కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ జాయింటింగ్ చేసినప్పుడు హెచ్చు తగులు రాకున్నట్టు పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం హ్యాండ్స్కి ఫ్రంట్ కర్వ్ షేప్ డ్రా చేసుకోవాలి.
ఫోల్డింగ్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ అలాగే మార్కింగ్ చేసుకోవాలండి. ఈ 6.5 ఇంచెస్ మార్క్ దగ్గర నుంచి జస్ట్ హాఫ్ ఇంచ్ పైకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా మార్క్ చేసి ఈ 2 మార్కుల మధ్యలోకి టేప్ని ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్క్ పెట్టి ఇక్కడ జస్ట్ హాఫ్ ఇంచ్ మనం ఫ్రంట్ లోతుని తీయాలి. ఇక్కడ 3.5 ఇంచెస్ ఫ్రంట్ లోతుని అస్సలు తీయకూడదు. చిన్న సైజుల బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచెస్ ఫ్రంట్ లోతు తీసారనుకోండి మీకు హ్యాండ్స్ భుజం దగ్గర వచ్చేసి ఉబ్బెత్తుగా వచ్చేస్తుంది. అలా చేసుకోకండి. జస్ట్ హాఫ్ ఇంచ్ మాత్రమే ఇక్కడ మనం ఫ్రంట్ లోతుని తీసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేసుకున్న ప్రకారంగానే కట్ చేసుకుందాం. పర్ఫెక్ట్గా మనం కటింగ్ చేసుకున్నాం కదండి. ఈ విధంగా ఫ్రంట్ కర్వ్ షేప్ని కూడా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ షేప్ అని గుర్తుండడానికి చిన్నగా మార్కింగ్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ మీరు ఈ లైనింగ్ క్లాత్ అయినా సరే హ్యాండ్స్కి జాయింటింగ్ చేసి లాస్ట్లో స్టిచ్చింగ్ చేస్తాం కదండి, అప్పుడు కూడా ఇదే కొలతల్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత బ్లౌజ్కి జాయింట్ చేసుకోవాలి. అప్పుడే మీకు హ్యాండ్స్ దగ్గర రింకల్స్ రాకున్నట్టు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకేనా, ఈ మెథడ్తో మీరు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. చిన్న సైజుల హ్యాండ్స్ 30 చెస్ట్ సైజ్ దగ్గర నుంచి లోపల ఉండే చిన్న సైజ్ హ్యాండ్స్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఈ చిన్న సైజ్ హ్యాండ్స్ని ఎల్బో హ్యాండ్స్ లాగా కటింగ్ చేసుకున్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ 10 ఇంచెస్ అనుకుందాం. అంటే 8 ఇంచెస్ దగ్గర నుంచి పైన ఉండే నంబర్స్ అనమాట. 8, 9, 10 అలా 11, 12 అక్కడ దాకా కూడా మనం వెళ్ళొచ్చు. ఈ నెంబర్స్కి మనం హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలి చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ 11 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను ఖర్చులతో కలిపి. ఇప్పుడు 30 సైజ్ నుంచి లోపల ఏ చిన్న చెస్ట్ సైజ్ అయినా సరే 3 ఇంచులు హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకోవాలి. ఓకేనా, కరెక్ట్గా సరిపోతుందండి. మీరు ఇక్కడ 3.5 ఇంచులు హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకున్నారనుకోండి పైన భుజం దగ్గర ఎత్తుగా వచ్చేస్తుంది. అలానే 2.5 ఇంచులే మార్క్ చేశారనుకోండి చంక దగ్గర మీకు రింకల్ లాగా వచ్చేస్తుంది హ్యాండ్స్ ప్లేస్లో. అలా రాకుండా ఉండాలంటే కరెక్ట్గా 3 ఇంచులు హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకోండి. ఆ తర్వాత మనం హారం రౌండ్ 6.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను. 2 ఇంచెస్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసాను. మళ్ళీ ఇక్కడ పైనుంచి 1 ఇంచుకే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటూ నీట్గా హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి మీడియం హ్యాండ్స్కి ఎల్బో హ్యాండ్స్కి హ్యాండ్ డౌన్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఓకేనా, హ్యాండ్ డౌన్ కరెక్ట్గా పెట్టుకుంటేనే మనకి ఆ చంక పాయింట్లో రింకల్ రాదు. ఆ తర్వాత చూడండి ఇక్కడ మనకి మీడియం హ్యాండ్స్ ఉంది కదండి, దీని యొక్క స్టిచ్చింగ్ పాయింట్ని కూడా కొలుచుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక 6 ఇంచెస్ అనుకోండి, ఇక్కడ వచ్చేసి 5 ఇంచెస్ మనకి స్టిచ్చింగ్ పాయింట్ కావాలి అని ఇలా కొలుచుకుని మనం స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలానే స్టిచ్చింగ్ చేసుకున్నామండి అయినా కూడా ఈ ప్లేస్లో రింకల్ లాగా వస్తుంది. అంటే చూడండి ఒక 1/2 ఇంచి ఈ విధంగా కర్వ్ షేప్లో మనం స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈ పాయింట్ దగ్గర మనం స్ట్రైట్గా ఉండాలి. ఈ మధ్యలో మాత్రమే ఈ విధంగా కర్వ్ షేప్లో మనకి స్టిచ్చింగ్ ఉండాలి. నెక్స్ట్ చూడండి 2 ఇంచెస్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకుని ఈ విధంగా హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒకసారి మనం హార్మ్ రౌండ్ని ఒకసారి చెక్ చేసుకోవాలండి. 6.5 ఇంచెస్ కరెక్ట్గా ఉందా అని. ఓకేనా, ఇలా షేప్ తీసుకున్న తర్వాత చెక్ చేసుకుని తర్వాత 2 ఇంచెస్ ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా తీసుకోవాలి. నెక్స్ట్ మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారమనే హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఈ స్లీవ్స్ మనం బ్లౌజ్లో స్టిచ్చింగ్ చేసి వేర్ చేసుకున్నప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ విధంగా మనం ఎల్బో హ్యాండ్స్ లాగా వస్తుంది. అలాగే చక్కగా మనకి హ్యాండ్స్ అద్దినట్లుగా ఉంటుందన్నమాట. హ్యాండ్కి వచ్చేసి ఇక్కడ కూడా రింకల్స్ లేకున్నట్టు పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్కి ఫ్రంట్ కర్వ్ షేప్ డ్రా చేసుకోవాలి కదా. ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి 6.5 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ నుంచి పైకి 1/2 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత పై నుంచి 1 ఇంచ్ మార్క్ ఉంది కదా, ఆ మార్క్కి ఈ మార్క్కి మనం మధ్యలోకి మార్క్ చేసుకుని సేమ్ మనం మీడియం హ్యాండ్స్కి ఎలా అయితే షేప్ తీసుకున్నామో సేమ్ మెథడ్తో ఇక్కడ కూడా 1/2 ఇంచ్ లోతు పెట్టుకుంటూనే ఫ్రంట్ కర్వ్ షేప్ తీసుకోవాలి. ఇది ఏ సైజుల వారికి 30 సైజ్ నుంచి లోపల చెస్ట్ సైజ్ ఏ సైజ్ అయినా సరే. ఓకేనా, అంటే 29, 28, 27, 26 ఇంకా అంతకన్నా చిన్న సైజుల బ్లౌజ్ అయితే ఉండవు కదండి, అంతవరకు మనం ఈ మెథడ్తో హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. సో ఉంది అండి ఇంతకన్నా చిన్న సైజ్ బ్లౌజ్ అయితే ఇదే మెథడ్తోనే మనం ఇక్కడ లాస్ట్ చిన్న సైజ్ బ్లౌజ్కి హ్యాండ్స్ కటింగ్ అనమాట. ఓకేనా, చూడండి మనకి మొత్తం కూడా ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. అలాగే మీడియం హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది. ఈ వీడియో ఎలా అనిపించింది అని కామెంట్ చేయండి. ఈ మెథడ్తో మీరు కూడా హ్యాండ్స్ని కట్ చేయండి, రింకల్స్ లేకున్నట్టు పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.